ముందుగా మరొకసారి తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న మీ అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మనము ప్రతి ఆదివారమున సాయంకాల సమయంలో యేసుక్రీస్తు యొక్క అద్భుత కార్యముల గురించి ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఇప్పటి వరకు చాలా అద్భుత కార్యములను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రతిదీ కూడా మీరు పరిశీలన చేస్తే మత్తయి సువార్తలో ఉన్న అద్భుత కార్యములే మనము ఈరోజు వరకు ధ్యానించాం. అయితే ఈరోజు కూడా మనము యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అద్భుత కార్యములలో ఒక భాగముగా కొన్నిటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు నేను చెప్పాలనుకుంటున్న అంశము ఒకవేళ రాసుకున్నట్లయితే, ఒక వ్యక్తి కృతజ్ఞత కలిగి ఉండాలి అనే అంశము మీద ఈరోజు మనము వాక్యాన్ని ధ్యానిద్దాం. కృతజ్ఞత అనే దానిని మనం చూస్తున్నట్లయితే దాని మీద ఈరోజు మనము కొన్ని విషయాలను నేర్చుకుందాం. ఈ భూమి మీద క్రైస్తవులుగా చెప్పబడే వాళ్ళు అనేకులు ఉన్నారు. మరి అందరూ కూడా క్రైస్తవులుగానే జీవిస్తున్నారా అనేది చూస్తుంటే అందరూ క్రైస్తవులుగా జీవించడం లేదు. కొంతమంది మేరకే క్రైస్తవులుగా బ్రతకగలుగుతున్నారు, కానీ ఎక్కువ శాతము క్రైస్తవులుగా నటిస్తూ ఉన్నాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుంటూ ముందుకు వెళదాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై యుండుము అని తెలియజేస్తున్నాడు. ఈ విషయము ఎవరితో చెప్తూ ఉన్నారు అనేది మనం తెలుసుకోవాలి. పౌలు అనే ఒక పెద్ద దైవజనుడు, సువార్త వాక్యమును ప్రకటించే ఒక పెద్ద వ్యక్తి ఎవరికి చెప్తున్నాడంటే యవనస్తులకు చెప్తున్నాడు. ఎవరు ఆ యవనస్తుడు అంటే తిమోతి గారు. అంటే పౌలు అనే ఒక పెద్ద ఆయన వచ్చి తిమోతిని పిలిచి, ఓ తిమోతి, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా భక్తిపరులు అనుకుంటున్నావేమో, అందరూ భక్తిపరులు ఉండరు. కొంతమంది ఎలా ఉంటారంటే ఇక్కడ చెప్తున్నాడు, పైకి భక్తి గలవారి వలె ఉండియు, పైకి మాత్రం ఎలా కనపడతారంటే భక్తిగా ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఉందురు అని చెప్తున్నారు. అంటే కనపడే ప్రతి ఒక్కళ్ళు భక్తిపరులు కాదు, కనబడే ప్రతి సంఘము కూడా దేవుని సంఘము కాదు, కనబడే ప్రతి సేవకుడు కూడా దేవుని సేవకుడు కాదు. ఎవరు మాత్రమే భక్తిపరులు అంటే పైకి మాత్రమే నటించే వాళ్ళు ఎప్పటికీ కూడా భక్తిపరులు కాలేరు. ఒక వ్యక్తి ఎప్పుడు భక్తిపరుడు అవుతాడు అనేది కూడా మనం చూద్దాం. భక్తి అంటే ఏమిటి అని అనుకుంటున్నారు? భక్తి అంటే ఏమిటి? తిమోతిని పిలిచి ఇతను ఏం చెప్తాడంటే, కనపడ్డ ప్రతి ఒక్కళ్ళు భక్తులు కాదు, ప్రార్థనకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు భక్తులు కాదు, వాళ్ళలో ఎవరు కూడా ఉన్నారంట? భక్తిగా కనపడుతూ భక్తిహీనులు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. అలాంటి వారికి నువ్వేం చేయాలంటే విముఖుడవై ఉండుము. విముఖుడవై ఉండుము అంటే ఏంటి అర్థము? దూరంగా ఉండడం. సరే, విముఖుడికి వ్యతిరేక పదం ఏంటో చెప్పగలరా? విముఖుడు, సముఖుడు. విముఖుడు అంటే ఒకవేళ ఇంగ్లీష్లో ఏం చెప్తున్నాడంటే టర్న్ యువర్ అంటున్నాడు. అంటే వాళ్ళకి త్రిప్పుకో, అంటే వాళ్ళతో నువ్వు ఉండద్దు. అంటే ఈరోజు నువ్వు నేను కూడా భక్తిలో ఎదగాలి అంటే, విశ్వాసములో ఎదగాలి అంటే,
దేవునిలో ఎదగాలి అంటే అందరితో సహవాసము చేస్తే నువ్వు ఎదగలేవు. ఎందుకంటే నువ్వు యవన కాలంలో ఉన్నావు కదా, దేవుని యొక్క సేవను నువ్వు చేయాలనుకుంటున్నావు కదా. అయితే నువ్వు సేవలో ముందుకు వెళ్ళాలి అంటే నువ్వు ఎవరికి దూరంగా ఉండాలంటే భక్తిగా మాట్లాడుతూ, భక్తిగా ప్రవర్తిస్తూ, భక్తే లేని వారికి ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలి. ఈరోజు తిమోతి కాలంలోనే కాదు, ఈరోజు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆదివారం వస్తే భక్తిగా ఉంటూ మిగతా రోజుల్లో భక్తి లేని వారు కూడా ఉన్నారు. అసలు భక్తి అంటే ఏమిటి అనేది మనం చూస్తున్నట్లయితే, భక్తి అంటే ఏమిటి అంటే యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో మనం చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, భక్తి అంటే అది ఎవరి దగ్గర కనపరచాలంటే తండ్రి అయిన దేవుని దగ్గర కనపరచాలి. ఎలా కనపరచాలంట? ఒక్కోసారి మన ఇళ్ళకు కూడా చుట్టాలు వస్తూ ఉంటారు. మనకి ఇష్టమున్నా లేకపోయినా మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి. మనకి ఇష్టమున్నా లేకపోయినా కూల్ డ్రింక్ తావాలి. మనకి ఇష్టమున్నా లేకపోయినా మాట్లాడాలి. నిజమేనా కాదా? కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, భక్తి అంటే కేవలము నటించే వ్యక్తి కాదు. భక్తి అనేది దేవుని ఎదుట పవిత్రముగా కనపడాలంట. నీ భక్తి ఎవరి దగ్గర ముఖ్యముగా కనపరచాలంటే ముందుగా దేవుని దగ్గర కనపరచాలి. ఆ కనపరిచే విధానంలో ఒక విషయాన్ని చెప్తున్నాడు. దేవుని ఎడల నిజమైన భక్తి కలిగిన వాళ్ళు ఎవరంటే దిక్కులేని పిల్లలను, విధవరాండ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే అని చెప్తూ ఉన్నాడు. భక్తి అంటే ఏమిటి అంటున్నాడంటే ఇతరులకు సహాయము చేయడము. అది మరి ముఖ్యముగా ఎవరికని చెప్తున్నాడు? విధవరాండ్లకు, దిక్కులేని పిల్లలకు. ఈరోజు క్రైస్తవులు భక్తిపరులా కాదా అనేది మనకి ఎలా అర్థమవుతుంది అంటే, ఒక కుటుంబము ఇతరులకు సహాయము చేస్తూ ఉన్నది, ఒక కుటుంబము లేని వారికి ఆదరిస్తూ ఉన్నది, ఒక కుటుంబము అనేకులకు ఉపయోగంగా ఉంటుంది అంటే వాళ్ళని ఏమంటారంటే భక్తి గల కుటుంబము అంటారు. ఈరోజు నిజముగా క్రైస్తవులైన వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులనే సరిగా చూసుకొని పరిస్థితులు గల కారణం ఏమిటంటే, అతను మాతో సరిగా లేడు, అతను మాకు మంచి ఏమి చేయలేదు, అతను చెడ్డోడు, ఇతను మంచోడు అని మనం మాట్లాడుకుని మనము మన తోటి వారికి, మన పొరుగు వారికి, మన బంధువులకి మనం ఏం చేయమంట? సహాయము చేయము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నిజమైన భక్తి ఏమిటి అంటే దిక్కులేని వాళ్ళని, విధవరాలను వారి యొక్క ఇబ్బందులలో పరామర్శించుట అని అంటున్నాడు. పరామర్శించుట అంటే పలకరించడం. ఈరోజు నిజంగా ముసలోళ్ళని కానీ అసలు దిక్కుమొక్కు లేని వాళ్ళని కానీ తిన్నావా అని అడిగే వాళ్ళు ఉంటారా? ఎవరైనా ఉంటారా? కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ స్వభావము భక్తిగా ఉందా లేదా ఎలాగ అర్థమవుతుంది అంటే నీ తోటి వారి యొక్క అవసరాలలో నువ్వు ఎలాగ ఉంటున్నావో దానిని బట్టే నువ్వు భక్తిపరుడువా కాదో అర్థమవుతుంది. ఈరోజు బంగారం కూడా ఉంటుంది కదా, దానికి ఒక టోన్ ఉంటుంది. బంగారం పట్టుకోగానే గీకుతారు ఆ రాయికి. అది బంగారం అయితే బాగానే ఉండిద్ది, అది కాకి బంగారం అయితే పాడైపోయిద్ది. దేనివల్ల తెలిసిద్ది అంటే అలా ఆ టెస్టింగ్ ద్వారా. అలాగే నువ్వు భక్తిపరుడువా భక్తి లేనివాడివా అనేది ఎలాగ అర్థమవుతుంది అంటే ఒక వ్యక్తిని మనము బాగా చర్చికి వస్తున్నాడు, బాగా పాటలు పాడుతున్నాడు, బాగా సహాయం చేస్తున్నాడు కాబట్టి ఇతను మంచోడే అని అనడానికి మనకి లేదు. ఒక వ్యక్తి ఎప్పుడు నిజమైన భక్తిపరుడు అవుతాడంటే తోటి వారికి సహాయం చేయాలి. ఆ తోటి వారిలో మరి ముఖ్యంగా ఎవరికంట? విధవరాళ్లకు.
లేదా దిక్కులేని వారికి. ఈరోజు అలాగ సహాయం చేసే సంఘ సభ్యులుగా మనం ఉన్నామా? నా ప్రశ్న అర్థమైందా? గోతులు తీయమంటే ఒకరికొకరు తీసుకుంటాము, చాడీలు చెప్పుకోమంటే ఒకరికొకరు చెప్పుకునే జనులు కనపడుతూ ఉంటారు. కానీ అవసరములో ఒకరికి ఒకరు సహాయపడే స్థానిక సంఘాలు ఈ రోజుల్లో లేవు. ఈరోజు సంఘములో దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడంటే భక్తి పరులను కోరుకుంటున్నాడు. కానీ వచ్చిన ప్రతి ఒక్కరు భక్తి పరులు కాదు. ఎవరు మాత్రమే భక్తి పరులు అవుతారంటే మరి సహాయ సత్కార్యాలు ప్రేమలు కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే భక్తి పరులు అవుతారు. భక్తి అంటే ఏమిటంటే సహాయం చేసే గుణము కలిగి ఉండడము. సరే, భక్తి అంటే మరి కొంచెం వివరణలోకి మనము వెళదాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 22వ వచనం నుంచి చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనం నుంచి చూద్దాం. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి ఎప్పుడు భక్తిపరుడు అవుతాడంటే యెహోవా మార్గములను అనుసరించినప్పుడు అంటే ఇప్పుడు మీకు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ఫాలోవర్ అని అంటారు కదా. ఫాలోవర్ అంటే ఏంటి? ఫాలోవర్ అంటే ఏంటి? అనుసరించేవాడు. ఒక వ్యక్తి ఎప్పుడు భక్తిపరుడు అవుతాడు అని దేవుని వాక్యం చెప్తుంది అంటే యెహోవా మార్గములలో మనం జీవించినప్పుడు. ఉదయకాలము కూడా మనము ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఆ 7వ అధ్యాయంలో సొలొమోను ఏం చెప్పాడంటే 2 మార్గాలు చెప్పాడు. ఒకటి ఏంటంటే సుగంధ ద్రవ్యం ఉంది, మంచి పేరు ఉంది. నువ్వు ఏది కావాలని అనుకుంటావు? మంచి పేరా, సుగంధ ద్రవ్యమా? వాస్తవానికి అడగడానికి మాత్రం మంచి పేరు అడుగుతాం, కానీ మంచి పేరు సంపాదించుకోవాలని ఎవరైనా అనుకుంటారా? తర్వాత ఏం చెప్తాడంటే విందు జరుగుతున్న ఇల్లుంది, బాధపడే ఇల్లుంది. ఏ ఇంటికి వెళ్తావు? ఒకవేళ ఇలా అడిగితే బాగా అర్థమవుతుందేమో. చావు కార్యక్రమం ఉంది, పెళ్లి కార్యక్రమం ఉంది. దేనికి వెళ్తావు? పెళ్లి కార్యక్రమంకి వెళ్తాం. కానీ దేవుడైన యెహోవా ప్రసంగి ద్వారా ఏం చెప్తున్నాడంటే నువ్వు సుగంధ ద్రవ్యము కంటే మంచి పేరు ఎంచుకో, విందు భోజనం కంటే ప్రలాపించే ఇల్లునే ఎంచుకో. తర్వాత ఏం చెప్తున్నాడంటే మరి గద్దించేవాడినే నువ్వు ఎంచుకో అని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా మనకి కొన్ని మార్గాలను వేశాడు. కొన్ని మార్గాలు కాదు, ఒక మార్గం వేశాడు. మనం ఏమి చేయాలి అంటే నీలో భక్తి ఉంటే నువ్వు ఆ మార్గాన్ని ఏం చేస్తావంటే ఎన్నుకుంటావు. నీలో భక్తి ఉంటే ఆ మార్గంలో నువ్వేం చేస్తావంటే నడుచుకుంటావు. ఒకవేళ భక్తి లేకపోతే ఈరోజు అక్కడ చెప్తున్నాడు యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, భక్తిహీనుడనై నా దేవుణ్ణి విడిచిన వాడను కాను. అంటే దేవుణ్ణి విడిచిపెడితే మనం ఏమైపోతామంట? భక్తిహీనులు అయిపోతాం. ఒకవేళ దేవునిని పట్టుకుని జీవిస్తే, దేవుని మాటలను పట్టుకుని జీవిస్తే, మన శుక్రవారం కూడా మనం చదువుకున్నాం, ప్రార్థన చేయడము, ప్రార్థనకి రావడము కూడా అది భక్తితో చేయవలసిన పనే. ఈరోజు క్రైస్తవులమైన మనము ఎలా ఉంటున్నామంటే కనపడడానికి పైకి భక్తిపరులుగా ఉంటున్నాం. కానీ తెలుగులో ఒక సామెత ఉంటుంది, మేడి పండు చూడు ఎలా ఉండిద్దంట, మేలిమై ఉండు, పట్టు ఉప్పు చూడు. అంటే కనపడడానికి ఏమో చాలా గొప్పవాళ్ళుగా కనపడతాము, క్రైస్తవులుగా కనపడతాము, సత్క్రియలు చేసే వాళ్ళగా కనపడుతూ ఉంటాం. కానీ ప్రవర్తించే దగ్గర అయితే అలా ఉండం. కాబట్టి ఈరోజు క్రైస్తవులు అనేవాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటంటే వాక్యం వినడానికో పాటలు పాడడానికో కాదు మనము సంఘానికి వచ్చేది, భక్తిగా జీవించడానికి. భక్తి అంటే ఏమిటి అంటే యెహోవా మార్గముల ప్రకారం మనము నడుచుకోవడానికి. అయితే ప్రియులారా, ఈరోజు అలాగా భక్తిగా జీవించే వాళ్ళకే దేవుని వాక్యం శక్తి ఏంటో అర్థమవుతుంది. భక్తి లేని వారికి దాని శక్తి అర్థం కాదు.
అందుకే చెప్తున్నాడు, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వాళ్ళు. అంటే ఏంటంటే కనపడడానికి భక్తిగా ఉంటాము, కానీ వాక్యాన్ని ఏం చేయమంట? ఆశ్రయించము. యెహోవా మార్గములను మనం ఏం చేయమంట? ఎన్నుకోము. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం ఎలా ఉండేవారిగా ఉండాలి అంటే, పైకి భక్తిగా కాదు కానీ మనము నిజమైన భక్తి పరులుగా ఉండాలి. కింద చెప్తున్నాడు 23వ వచనం, 2 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 23వ వచనం. ఆయన న్యాయ విధులు అన్నిటిని నేను లక్ష్య పెట్టుచున్నాను, ఆయన కట్టడలను త్రోసివేసిన వాడను కాను. అంటే దేవుడి విషయం ఏం చెప్తుంది అంటే, నువ్వు భక్తిపరుడు కావాలంటే ఆయనను అనుసరించాలి. నువ్వు భక్తిపరుడు కావాలంటే ఆయనను అంటిముట్టి అంటే ఆయనను పట్టుకుని జీవించాలి. నువ్వు భక్తిపరుడు కావాలంటే ఆయన న్యాయ విధులు అన్నిటినీ కూడా ఏం చేయాలంట? లక్ష్య పెట్టాలి. లక్ష్య పెట్టడం అంటే లక్ష్య పెట్టడం. ఈరోజు మీరు పిట్టలు కొట్టే వాళ్ళని ఎప్పుడైనా చూసారా? పిట్టలు కొట్టే వాళ్ళు ఏం చేస్తారు? పిట్ట ఎక్కడ ఉండిద్ది? ఎక్కడో దూరంగా ఉండిద్ది. ఈ పిట్టలు కొట్టే ఆయన క్యాట్ బాల్ ద్వారానో దేని ద్వారానో ఏం చేస్తాడంటే చాలా దూరం గురి పెడుతూ ఉంటాడు. గురి పెట్టి దాన్ని కొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంతేనా? అది మనల్ని కొట్టమంటే మనకు సాధ్యపడుతుందా? అది ఒక్కోసారి ఎదురు మనకు తగిలినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని ఏమీ లేదు. యెహోవా న్యాయ విధులను నువ్వు లక్ష్య పెట్టాలి అంటే ముందుగా లక్ష్యము అంటే ఏమిటంటే, ఒక్కోసారి గురి దూరంగా ఉండిద్ది, ఒక్కోసారి అందలేనంత గ్యాప్ ఉండిద్ది. కానీ నువ్వు దానిని ఏం చేయాలంట? నీ గురిగా ఎంచుకోవాలి. ఈరోజు నీ జీవితంలో నేను మంచి పేరు సంపాదించుకోవాలి, నేను దేవునికి విధేయుడిగా జీవించాలి, దేవుని మాటలను అనుసరించే వ్యక్తిగా ఉండాలి, ఆయన మాటల్లో దేనిని తప్పకుండా ఖచ్చితంగా అన్నిటినీ. ఒక్కోసారి కొంతమంది భోజనాలకి వెళ్తే సిగ్గేస్తూ ఉంటుంది. ఏంటంటే ఒక్కోసారి చికెన్ని 2 సార్లు వేసుకుంటూ ఉంటారు, ఒక్కోసారి ప్రతి వస్తువుని 2-3 సార్లు వేసుకుంటూ ఉంటారు. అంటే ఎందుకు సిగ్గుపడుతూ ఉంటామంటే, కొంతమంది మనల్ని గమనిస్తూ ఉంటారు. మనమేమనుకుంటామంటే మనల్ని ఎవరు అడుగుతారులే, ఎన్నిసార్లు వేసుకున్నాను అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఎన్నిసార్లు చికెన్ వేసుకున్నామో, ఎన్నిసార్లు స్వీట్ వేసుకున్నామో మనల్ని కొలిచే వాళ్ళు ఖచ్చితంగా ఒకళ్ళు ఉంటారు. చూసారా అండి, ఎన్నిసార్లు వేసుకున్నారండి అని అంటూ ఉంటారు. అంటే అలాంటి వాళ్ళతో ఒక్కోసారి మనం వెళ్ళాలనుకుంటే కొంచెం అంటే అనీజీగా ఉంటుంది. వాళ్ళని బట్టి మనల్ని కూడా ఏం చేస్తారు? వీళ్ళు కూడా ఎలాంటి వాళ్ళే అని అనుకుంటూ ఉంటారు. అంతేనా కాదా? అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, మన జీవితంలో కూడా మనం ఎవరితో ఉండాలి అంటే, పైకి భక్తిగా ఉండి వాక్యానుసారంగా జీవించిన వాళ్ళతో మనం ఉండకూడదు. ఒకవేళ నువ్వు అలా ఉన్నావు అంటే అక్కడ చెప్తూ ఉంటాడన్నమాట, రోమపత్రిక మీరు తీయద్దులే కానీ, అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడి. కొన్ని పదాలు మనకి అర్థం ఒకటే ఉండిద్ది కానీ ఉచ్చారణ అనేది వేరుగా ఉండిద్ది. దేవుడైన యెహోవా పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఏం చెప్తున్నాడంటే, నీ జీవితంలో నువ్వు భక్తిగా ఉండాలి అంటే, నీ జీవితంలో నువ్వు భక్తిని నేర్చుకోవాలంటే నువ్వు ఎవరితో సహవాసం చేయాలంట? విశ్వాసులతో సహవాసం చేయాలి. అయితే మీకు అర్థమైంది, భక్తి అంటే ఏమిటంటే మార్గం, భక్తి అంటే ఏమిటంటే వాక్యం, భక్తి అంటే ఏమిటంటే న్యాయ విధులు. వీటి అన్నిటినీ అనుసరించే వ్యక్తులుగా ఈరోజు మనము ఉండాలి. అయితే చూడండి, కానీ ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారు అనేది బైబిల్ చెప్తూ ఉంది. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం, 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం ముందుకు వెళదాం. 2 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చుచున్నవి తెలుసుకొనుము. అంటే దేవుడైన యెహోవా మనకేం చెప్తున్నాడంటే, ఇంతకేమో పైకి భక్తిగా ఉన్న వాళ్ళతో దూరంగా ఉండమంటున్నాడు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అదే తిమోతికి ఏం చెప్తున్నాడంటే, అంటే చివరి రోజుల్లో అపాయ కాలములు వచ్చుచూ ఉన్నాయి, అప్పుడు మనుషులు ఎలా ఉంటారు అనేది చెప్తున్నాడు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. అలా చదువుకుంటూ వెళితే ఒక పెద్ద లిస్ట్ ఇచ్చాడు.
మనుషులు వాళ్ళ యొక్క స్వభావము ఎలా ఉంటుంది అని చెప్తున్నాడు. మనము దూషించినట్లయితే మనము చెడ్డవారం అయిపోతాం. మనకి ధనాపేక్ష ఒకవేళ ఉండినట్లయితే మనం చెడ్డవారం అయిపోతాం. మనం తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క మాటను వినకపోతే మనం ఏమైపోతామంటే చెడ్డవారం అయిపోతాం. అయితే ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం ఏమిటి అంటే కృతజ్ఞత లేనివారు. ఈరోజు పైకి భక్తిగా ఉన్న వాళ్ళల్లో హృదయాలలో ఏముండదంట? కృతజ్ఞత ఉండదు. అంటే అటువంటి కృతజ్ఞత లేని వాళ్ళకి నువ్వు ఎలాగ ఉండాలంట? దూరముగా ఉండాలి. కృతజ్ఞత లేని వారు ప్రమాదకరమైన వ్యక్తులు. ఈరోజు చాలామంది కూడా సామెతలు చెప్తూ ఉంటారు. తల్లిపాలు తాగి రొమ్ములు కొట్టావు, లేదా నా పొట్ట కొట్టావు, ఇలాంటి సామెతలు అంటూ ఉంటారు. నా సొమ్ము తిని నన్నే ఇలాగ అంటున్నావు అని. ఈరోజు మనుషులు ఎలాగ ఉంటారంటే అందరూ కృతజ్ఞతలో ఉండరు. కొంతమంది తినాల్సిందంతా తింటూ ఉంటారు, తిట్టాల్సిందంతా కూడా తిడుతూ ఉంటారు. వీళ్ళ పని ఇదే, తిట్టడం తినడం. కానీ అవన్నీ ఒకవేళ పట్టించుకుంటే మన జీవితంలో మన విశ్వాసంలో ఏం అవ్వలేమంట? ఎదగలేం. అందుకే అటువంటి వారికి నువ్వు ఎలా ఉండాలంట? విముఖుడవై ఉండుము. అంటే ముఖం తిప్పుకో, వాళ్ళతో ఉండొద్దు. ఎందుకంటే వాళ్ళతో ఉన్నావు అంటే వాళ్ళ స్థితిలోకి నిన్ను వాళ్ళు ఏం చేస్తారంటే లాగేసేవారిగా ఉంటారు. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో మనం ఎవరితో సహవాసం చేయాలంటే భక్తి కలిగిన వాళ్ళతో సహవాసం చేయాలి. భక్తి అంటే ఏమిటంటే కృతజ్ఞతా భావం కలిగి ఉండడం కూడా భక్తే. కాబట్టి మనము కృతజ్ఞతా భావము కలిగి ఉన్న వాళ్ళతో సహవాసం చేయాలి. ఈరోజు చాలామంది కూడా డబ్బులు తీసుకుంటారు. ఎవరి దగ్గర తీసుకుంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే టోపీ పెడుతూ ఉంటారు. టోపీ పెట్టడం అంటే మీకు తెలుసుగా, ఎండాకాలంలో పెట్టుకునే టోపీ కాదు నేను చెప్పేది. అర్థమైంది మీకు? అంటే ఈరోజు అవసరమైతే మా తమ్ముడికి ఇప్పించు, మా అన్నయ్యకి ఇప్పించు, మా అక్కకి ఇప్పించు అంటారు. ఇప్పించిన తర్వాత తిరిగి కట్టించంటే నాకేం సంబంధం లేదంటారు. అలా డబ్బులు కట్టేసిన వాళ్ళు కూడా కృతజ్ఞతలు లేని వాళ్ళే. మనము ఒకరి దగ్గర ఏదైనా తీసుకున్నాము అంటే మన అవసరాలలో వాళ్ళు మనకి సహాయం చేశారు, తిరిగి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత మనకు ఉంది. మనం ఏమనుకుంటూ ఉంటామంటే బాధ్యతలు లేని వాళ్ళుగా ఉంటూ ఉంటాం ఒక్కోసారి. ఈరోజు ప్రతి క్రైస్తవుడి నుంచి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే బాధ్యతలు గుర్తెరిగిన వ్యక్తిగా బ్రతకాలి. అందుకే దేవుడు ఆదామును ఒక్కనే సృజించేసి బ్రతకమనొచ్చు కదా. కానీ ఆదాముకి బాధ్యతగా ఎవరిని ఇచ్చాడో తెలుసా? హవ్వనిచ్చాడు. వీళ్ళిద్దరికీ బాధ్యతగా ఎవరిని ఇచ్చాడో తెలుసా? ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. అంతేనా? ఈరోజు ప్రతి క్రైస్తవుడు కూడా తన కుటుంబంలో, తన సమాజంలో, తన సంఘంలో ఎలాగ ఉండాలంటే కృతజ్ఞత భావము కలిగి మనము జీవించవలసిన వారమై ఉన్నాము. అది ఎవరైతే గుర్తు ఎరగరో వాళ్ళ జీవితంలో ఎన్నడూ కూడా వాళ్ళు ఎంత అనుకున్నా కూడా దేవుడు వాళ్ళని అభివృద్ధి అనేది పరచడు. చూడండి, కీర్తనల గ్రంథము 107వ కీర్తన. కీర్తనల గ్రంథము 107వ కీర్తన చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 107:15 వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. అంటే దేవుడైన యెహోవా కృపను పొందిన వాళ్ళు, దేవుడైన యెహోవా దగ్గర సహాయాలు పొందిన వాళ్ళు, దేవుడైన యెహోవా ద్వారా ఏది పొందినా కూడా ఆ నరులందరూ కూడా దేవుడికి ఏం చేస్తున్నారంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనము ఈరోజు ఈ 2024 ముగించి 2025కు వచ్చామంటే దేవుని యొక్క చలవే. మనము మార్చిని ముగించుకుని ఏప్రిల్కు వచ్చామంటే దేవుని యొక్క కృపే. ఈరోజు మనము తినడానికి తిండి ఉంది, ధరించడానికి బట్ట ఉంది, బ్రతకడానికి కుటుంబం ఉంది అంటే అది దేవుని కృప. అది ఎవరికి అర్థమవుతుందో వాళ్ళు ఖచ్చితంగా దేవుని నామమును మహిమపరచడానికి, కృతజ్ఞతా భావాన్ని చెల్లించడానికి దేవుని సన్నిధానంలో వాళ్ళు వస్తారు. ఆ భావన లేని వాళ్ళు ఏంటి ప్రార్థనకి రాలేదంటే తలనొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, నడుము నొప్పి వచ్చింది, ఈ కారణాలు చెప్తారు. అది నిజం. ఈరోజు చూడండి, ఫంక్షన్లు అన్నామనుకోండి, ఎక్కలేని హుషారు వచ్చింది మనకి. అప్పుడు కొత్త బట్టలు వస్తాయి, అనుకోకుండా డబ్బులు వస్తాయి, అనుకోకుండా అప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. దేనికి వెళ్ళడానికి? ఏదైనా సంతోషమైన కార్యక్రమం. కానీ ఇంత మాత్రం చెప్పడం మాత్రం ఏం చెప్పాం మనం?
బాధాకరమైన కార్యక్రమానికి వెళ్తారా, సంతోషకరమైన కార్యక్రమానికి వెళ్తారా అంటే సంతోషానికి వెళ్తామని చెప్తాం, కానీ నిజమేంటంటే సంతోషానికే వెళ్తామా, బాధదానికి వెళ్తామా? బాధగా ఉంటేనే వెళ్తారా మీరందరూ? సంతోషానికి వెళ్తారా? సంతోషానికే వెళ్తారు ఎక్కువ శాతం. కాబట్టి ప్రియులారా, ఈరోజు భూ సంబంధమైన కార్యక్రమాలలో మనం సంతోషంగా పాల్గొంటున్నాం, కానీ దేవుని సన్నిధానంలో ఎక్కడ లేని సాడ్నెస్, ఎక్కడ లేని బాధలు మన ముఖంలోనే కనపరుస్తూ ఆయన ఆవరణంలో మనం ఏం చేస్తున్నామంటే ప్రవేశిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధానంలోకి వచ్చాక మనం తలంచాల్సింది ఏంటంటే ఆయన చేసిన మేలులను. అది ఎవరి లక్షణం అంటే భక్తుల లక్షణం. నువ్వు భక్తిపరుడు అయితే ప్రతి ప్రార్థనలో నువ్వు కూర్చోగలవు. దేవుడు మరింతగా నీకు మేలు చేసేవాడిగా ఉంటాడు. అయితే ప్రియులారా, ఇంకా నేను ఈరోజు ఒక అద్భుత కార్యాన్ని తెలియజేసి ఇంక ఈ వాక్యాన్ని నేను ముగిస్తాను. చూడండి, లూకా సువార్త 17వ అధ్యాయం. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుకుందాం. లూకా సువార్త 17వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా, ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు ఒక గ్రామంలోకి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి, ఎవరికి ఎదురుగా వచ్చారు కుష్ఠరోగులు? వాస్తవానికి కుష్ఠరోగులను ఎక్కడ ఉంచుతారంటే పాలెము వెలుపల, ఊరి బయట, అంటే ఊరి బయట ఉంచుతారు. కానీ వీళ్ళు ఎవరికి ఎదురుపడ్డారంట? యేసుక్రీస్తుకి ఎదురుపడ్డారు. ఎవరైనా పాలెము బయట నుంచి లోపలికి వస్తే వాళ్ళని చంపేయాలి, ఎందుకంటే ఆ కుష్ఠం ఇతరులకి కూడా అంటుకునే పరిస్థితులు. అయితే ఎందుకు ఎదుర్కొన్నారో మనకి కిందకు చెప్తూ ఉన్నాడు. ఆయనకు ఎదురుగా వచ్చి దూరముగా నిలిచి, ఎక్కడ నిలిచారంటండి? దూరంగా నిలిచారు. దూరంగా నిలిచి వీళ్ళు యేసుక్రీస్తుతో ఏదో మాట్లాడాలని, ఏదో అర్జీ పెట్టుకోవడానికి వీళ్ళు వచ్చారు. 13వ వచనం, యేసు ప్రభువా. ఏంటంటండి? యేసు ప్రభువా. అంటే యేసుని కుష్ఠరోగులు ఏమని ఒప్పుకుంటున్నారంట? ప్రభువుగా ఒప్పుకుంటున్నారు. యేసు ప్రభువా మమ్ము కరుణించుమని కేకలు వేసిరి. అంటే దూరముగా ఉండి ఏం చేస్తున్నారంటే కేకలు వేస్తున్నారు. ఏమని కేకలు వేస్తున్నారు? మమ్మల్ని కరుణించుము అని. కరుణించుమంటే ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వు, ఒక 20 రూపాయలు ఉంటే ఇవ్వు అని కాదు. వీళ్ళ కేకల యొక్క అర్థం ఏమిటి అంటే, మా కుష్టిని తీయగలిగిన సమర్థుడు నీవు, కాబట్టి దయచేసి మా మీద నువ్వేం చూపించంట? కరుణ చూపించు అని చెప్తారు. కొంతమంది పేర్లు కూడా పెట్టుకుంటారు. కరుణ అంటే దేవుడు కృప చూపిస్తాడని, అంతేనా? అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ 10 మంది కుష్ఠరోగులు ఏమడుగుతున్నారంటే, అయ్యా మేము రోగంతో బాధపడుతున్నాము, అందుకే దూరముగా ఉండి కేకలు వేస్తూ మమ్మల్ని కరుణించమయ్యా అని అడుగుతుంటే, అంటే ఎప్పుడైనా అడగడంలో కూడా 2 విధానాలు ఉంటాయి. రిక్వెస్ట్, ఆర్గ్యుమెంట్. అర్థమైందా? రిక్వెస్ట్ అండ్ ఆర్గ్యుమెంట్. ఈరోజు మనము దేవుని దగ్గరే కానీ ఇతరుల దగ్గరే కానీ రిక్వెస్ట్ పెట్టాలా, ఆర్గ్యుమెంట్ పెట్టాలా? రిక్వెస్ట్ అంటే ఏంటి? నువ్వు ఇవ్వకపోతే నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసులే అని అంటారు. అదేనా రిక్వెస్ట్ అంటే? వినయము. ఈరోజు ఆ 10 మంది కుష్ఠరోగులు దూరముగా ఉండి రిక్వెస్ట్ చేస్తున్నారు. మా దగ్గర ఆరోగ్యం లేదయ్యా, మా దగ్గర అనారోగ్యం ఉన్నదయ్యా, మాకు కుష్ఠరోగం ఉందయ్యా, సాధ్యపడితే మమ్మల్ని కరుణించయ్యా అని అడుగుతున్నారు. ఈరోజు మనం ఎవరి దగ్గరైనా ఏదైనా పొందాలి అంటే మనం రిక్వెస్ట్ చేసి అడగాల. ఒక డిమాండ్లు చేసో బెదిరింపులు ఇస్తో ఒకవేళ అలా అడిగితే ఈ మనుషులు ఎవరు, దేవుడు అంతకుమించి కూడా ఇవ్వడు. కాబట్టి ప్రియులారా, మనకి ఎప్పుడైనా కూడా అడగడం చేత రావాలి. అడగడం చేత రాకపోతే మనం ఎవరి దగ్గర ఏది ఎప్పుడు పొందుకోలేం. ఒక్కోసారి లోకంలో కూడా సామెతలు ఉంటాయి, దరిద్రుడు అట్టుపండు తినకన్నా కూడా అరగదని అంటూ ఉంటాడు. అలాగే దరిద్రులు ఒక్కోసారి అవసరాల్లో అడగడానికి, ఎవరైనా సహాయం చేయాలంటే అడగడం చేత కావాలిగా. అడగడం చేత కాకపోతే నోరు కుదిరితే నోరు మంచిదైతే ఏమంటాడంట? ఊరు మంచిదవుతుంది అంటారు. ఈ 10 మంది కుష్ఠరోగులు నోరు మంచిదే, ఒళ్ళు మంచిగా లేదు కానీ నోరు మంచిగానే ఉంది. అయ్యా కరుణించయ్యా కరుణించయ్యా అని వేడుకుంటూ ఉన్నారు. ఈరోజు మనకి కూడా చాలా సమస్యలు ఉన్నాయి.
ఈరోజు ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్థిక సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు, కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మీరు ఏం చేయాలంటే మీ సమస్యలు బట్టి ప్రార్థన మానేస్తే మీ సమస్యలు తీరవు. దేవునికి దూరంగా ఉంటే మీ సమస్యలు తీరవు. మీ సేవకుడు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయట్లేదు కాబట్టి సమస్యలు తీరట్లా, అలా కాదు. మీ సమస్యలు తీరాలంటే మీ సమస్యని దేవుని యొద్ద వినయముతో భయభక్తులతో ఆయన యొద్ద పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు పెట్టగలుగుతావో అప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏం జరిగిందో మనం పరిశీలన చేద్దాం. వీళ్ళు రిక్వెస్ట్ చేశారు కదా, 14వ వచనం. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడని వారితో చెప్పెను. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఇక్కడ మీకు ఏమైనా అర్థమవుతుందా? వీళ్ళు రోగంతో వచ్చారు. రోగంతో వచ్చి దూరం నుంచి అయ్యా మమ్మల్ని కరుణించు అన్నాడు. ఇంకో మాట ఏమైనా ఉందా? కానీ కరుణించు అని ఒక మాటకి ముందు ఒక పదం వాడారు. ఏంటో తెలుసా? యేసు ప్రభువా. అంటే యేసుక్రీస్తులో వాళ్ళు ఎవరిని చూడగలిగారంటే దేవుణ్ణి చూడగలిగారు. యేసుక్రీస్తులో ఎవరిని చూడగలిగారంటే వాళ్ళ కుష్టి రోగాన్ని స్వస్థపరచగలిగిన వ్యక్తిని చూడగలిగారు. యేసుక్రీస్తులో ఏం చూడగలిగారైతే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యపరచగలవాడు నా ముందు ఉన్నాడని వాళ్ళకు అర్థమైంది కాబట్టి ఆ ధైర్యంతో ఊరిలోకి వాళ్ళు వచ్చారు. ఊర్లోకి వచ్చాక మీరు వెళ్ళి యాజకులకు కనపడండి అంట. మీకు ఆల్రెడీ నేను గతంలో చెప్పా, ఒక వ్యక్తికి కుష్టి ఉందో లేదా అనేది ఎవరు చూస్తారంటే యాజకుడు దగ్గరికి తీసుకువెళ్ళి తెల్ల మచ్చలు ఉంటాయి. ఆ తెల్ల మచ్చలు కుష్టి మచ్చల చర్మ మచ్చల అనేది చూస్తారు. కుష్టి అంటే ఏంటంటే చర్మ సంబంధమైన ఒక రోగం. అయితే ఈ కుష్టి అక్కడికి వెళ్ళి ఇది కుష్ఠా కాదా అనేది యాజకుడు చూస్తాడు. యాజకుడు చూసిన తర్వాత ఇది కుష్టి అంటే బయటికి పో అంటాడు. అంతేనా? తర్వాత ఈ కుష్టి తగ్గినప్పుడు కూడా యాజకుడికి చూపించి అయ్యా నాకు కుష్టి తగ్గిపోయింది అయ్యా అనాలి. అప్పుడు ఆ యాజకుడు ఏమంటాడంటే ఊరిలోకి పో అంటాడు. అంటే ఊరిలో ఉండాలన్నా ఊరు బయట ఉండాలన్నా డిసైడ్ చేయాల్సింది ఎవరు? కరెక్ట్గానే అడిగానా? కరెక్ట్గానే చెప్పారా? యాజకుడు. అలాగే సంఘములో కూడా బలహీనులు బలవంతులు ఇద్దరు ఉంటారు. సంఘములో ఎవరైతే వాక్యానికి విరుద్ధంగా ఉండి సంఘాన్ని మాటలతో చేతలతో పనులతో ఇబ్బంది పెడతారో వాళ్ళని బయటికి వెళ్ళమనే అధికారము దేవుడు ఎవరికి ఇచ్చారో తెలుసా? ఎవరికి ఇచ్చుంటారు? సేవకుడికి ఇచ్చాడు. నువ్వెవడివి నిన్నగాక మొన్నొచ్చో నన్ను వెళ్ళమన్నావు అంటే అలా చెల్లదు. వాక్యానుసారంగా లేని వ్యక్తిని బయటికి పంపించే బాధ్యత దేవుడు సేవకుడికి ఇచ్చాడు. అంటే ఒక వ్యక్తిని సంఘంలో స్థిరపరచాలన్నా ఒక వ్యక్తిని సంఘంలో నుంచి బయటికి పంపించాలన్నా ఆ యొక్క సర్వశక్తి అటువంటి అధికారమును దేవుడు సేవకుడికి ఇచ్చాడు. కాబట్టి సంఘంలో మనం ఏదైనా పొందాలి అన్నా సంఘంలో దేవుని నుంచి ఆశీస్సులు పొందాలన్నా ఒక పూజారి లాంటివాడు మన భాషలో అర్థం కావాలంటే ఎవరంటే ఈ సేవకుడు. అయితే ఈ కుష్ఠరోగి అయ్యా కుష్టి ఉంది అంటే వెళ్ళి యాజకుడికి చూపించి అన్నారు. చూపించి అనగానే వెనక్కి వెళ్తున్నారు. ఈ వెనక్కి వెళ్ళే తరుణంలోని వీళ్ళ రోగాలన్నీ ఏమైపోయాయంట? అయితే ఇక్కడ మీకు ఒక విషయం అర్థం కావాలి. ఏంటి ఆ విషయం అంటే నయమాను కూడా కుష్టి రోగంతో బాధపడ్డాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఏలియానా ఎలీషానా ఏలీనా? కరెక్ట్గా చెప్పాలి మీరు. ఎలీషా ఏలియా వీళ్ళ ముగ్గురులో ఎవరి దగ్గరికి? కరెక్ట్గానే చెప్తున్నారా? సరే, ఎలీషా. అయితే ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు నయమాన్ని పిలిచి ఆ నదిలో మునుగు అన్నాడు. ఆయన అన్నాడు నేను మునగడం ఏంటి అన్నాడు. ఈరోజు ఈ నయమాను కన్నా గొప్ప విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు ఎవరు? ఈ 10 మంది కుష్ఠరోగులు. వెనక్కి నీ యొక్క యాజకుడికి కనపరుచుకోనగానే వాళ్ళు ఏం చేశారంట? అదేంటి మాకేం మందు బిల్లు ఇవ్వలేదు, మాకేం ఓం భీం బుస్ అని కూడా అనలేదు, వెనక్కి కనపరుచుకోమన్నాడు, మాకెలా తగ్గిద్దని అనుకున్నారా? అనుకోలే. వెనక్కి తిరిగారు, కొంత దూరం వెళ్ళారు, కుష్ఠరోగం ఏమైందంట? మాయమైపోయింది. ఇది సాధ్యపడిద్దా? ఇది సాధ్యపడే పనేనా? నా ప్రశ్న మీకు అర్థమైందా? ఇది సాధ్యపడే పనేనా? అది నీకు సాధ్యము కాకపోవచ్చు, నాకు సాధ్యము కాకపోవచ్చు, కానీ అది దేవునికి, యేసుని ప్రభువుగా చూశారు వాళ్ళు, ఆయనకి అది సాధ్యమే. అయితే చెప్తూ ఉన్నాడు చూడండి 15వ వచనం. వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో
ఎంతమంది స్వస్థత పొందారంటే 10 మంది పొందారు. కానీ ఒకడు మాత్రం ఎగ్జైట్ అయ్యాడు. ఎగ్జైట్ అంటే ఉప్పొంగిపోయాడు, ఆశ్చర్యపోయాడు, ఆనందపడ్డాడు, సంబరపడ్డాడు. ఇలా రకరకాల మాటలు ఉంటాయి. అయితే ఒక వ్యక్తి సంతోషంతో అయ్యా నాకు రోగం తగ్గింది అని వెంటనే గొప్ప శబ్దముతో దేవునిని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుడు చేసిన మేలులను ఎవరు గ్రహించగలిగారు? అందరూ గ్రహించలేకపోయారు. అడుక్కోవడం అయితే అందరూ అడుక్కున్నారు, గ్రహించడం మాత్రం ఒక్కడే గ్రహించాడు. ఒక్కడే గ్రహించి అయ్యా నువ్వు నాకు మేలు చేసావు, నువ్వు నాకు రోగాన్ని స్వస్థపరిచావు, ఊరు అవతల ఉండవలసిన వాడిని ఊరిలోకి రప్పించే విధంగా నాకు మేలు చేసావయ్యా అని ఆయన పాదముల దగ్గర పడ్డాడంట. ఆయన ఎవరంటే సమరయుడు. మీకు గతంలో కూడా చెప్పా, గలిలయ, సమరయ, యోదయ ఇలా ఉంటాయి ప్రాంతాలు. గలిలయ, సమరయ, యోదయ. సముద్రము నది, సముద్రము ఎడారి. ఇది మ్యాప్ పాయింట్. ఈ సమరయులకి వాక్యం అంటే ఏంటో జ్ఞానము తెలియదు, దేవుడి మీద నమ్మకం అంటే ఏంటో లేదు. అసలు సమరయుల పుట్టుక ఎలా అంటే, యూదులకు అన్యులకు పుట్టిన ఒక రకంగా క్రాస్ బీడ్ అంటూ ఉంటారు కదా లోకంలో. అంటే అటు యూదులు కాదు, ఇటు అన్యులు కాదు. అంటే యూదులు అన్యులు కలిస్తే పుట్టిన వాళ్ళు వీళ్ళు. అంటే వీళ్ళకి దేవుని జ్ఞానం సరిగా లేదు. దేవుని జ్ఞానము లేనివాడే దేవుడు స్వస్థపరిచాడని గుర్తెరిగి సంబరపడ్డాడా లేదా? గొప్ప శబ్దముతో దేవుని నామాన్ని మహిమపరిచారు. ఈరోజు నిజంగా దేవుడు మనకి చాలా ఇస్తూ ఉన్నాడు. పాటలు పాడమంటే కొంతమంది పెదాలను పరిశీలన చేస్తూ ఉంటారు. ఈ పాటకి నాకు ఎటువంటి సంబంధం లేదు అని కూర్చునే వాళ్ళు ఉన్నారు. ఈరోజు చదువు వచ్చి కూడా పాటల పుస్తకాలు తెచ్చుకొని అది ఓపెన్ చేయని వాళ్ళు కూడా ఉన్నారు. నిజమేనా కాదా? ఈరోజు మనం ఎలాగ ఉండాలంటే, ఆయన చేసిన మేలు నీకు అర్థమైతే సంబరము, ఉత్సాహము, ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంట? హృదయంలో వచ్చింది. చూడండి, సంతోషమైన బాధైనా ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒక్కోసారి లోపల నుంచి రావాల్సిందే. పైన వచ్చే సంతోషము పైన వచ్చి కొంతమంది అంటారు ఏడుపు దొంగ ఏడుపు అండి అని అంటూ ఉంటారు. అలాగే మన భక్తి కూడా ఒక్కోసారి దొంగ భక్తి. ఎందుకంటే నువ్వు దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉన్నాడు కదా. నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే అక్కడ అతను గొప్ప శబ్దముతో దేవుని నామమును మహిమపరిచి ఆయన పాదముల మీద పడి సాగిలపడాడు. ఈరోజు నిజంగా నువ్వు భక్తిపరుడు అయితే దేవుని యొద్ద నువ్వు ఎంతలాగా వాక్యము వినాలి, నువ్వు ఎంతలా పాటలు పాడాలి. ఈరోజు ఒక్కోసారి పాటలు పాడడానికి రండంటే మమ్మల్ని పిలవబాకండి అంటారు. అంటే వాళ్ళు నేర్చుకోలే. కొంతమంది ప్రార్థన చేయమంటే చేయని అంటారు. అంటే నేర్చుకోలే. ఈరోజు నీలో కృతజ్ఞతా భావము ఉంటే, నీలో భక్తి కానీ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏం చేస్తావంటే దేవునిని మహిమపరచడానికి నువ్వు దేవుడు చేసిన మేలులను తలుచుకుంటావు. ఆ తలుచుకుంటే నీకు ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలనే గుణం వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ఒకటి అడిగాడు. ఏమడిగాడంటే, అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కదా కారా, ఆ 9 ఎక్కడా? మీరు 10 మంది కేకలేశారు, నేను 10 మందిని స్వస్థపరిచా, 10 మందిలో నువ్వు ఒక్కడివే వచ్చావు, 9 మంది ఏరి? ఈ 9 మంది ఎలాంటి వాళ్ళు అంటే పైకి భక్తి ఉంది కానీ దేవునిని ఆశ్రయించలేదు, అంతేనా? కానీ ఇతను ఏం చేశాడంటే పైకి మాత్రమే కాదు లోపల కూడా భక్తి ఉంది కాబట్టి ఎవరిని ఆశ్రయించాడంట? క్రీస్తుని ఆశ్రయించాడు. ఈరోజు మనము కూడా మన జీవితంలో ఎలా ఉండాలి అంటే పైకి మాత్రమే భక్తి ఉంటే సరిపోదు. అయితే ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడు ఎవడో అగుపడలేదని చెప్పి నీవు లేచి పొమ్ము, నీ విశ్వాసము నేను స్వస్థపరిచినని వానితో చెప్పాను. దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళ అందరినీ స్వస్థపరిచాడు. కానీ కృతజ్ఞత భావం ఎవరిలో మాత్రమే ఉందంట? ఒక్కళ్ళలో ఉంది. అయితే ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. ఈ 10 మందిలో భక్తిపరులు ఎవరు? సరిగ్గా ఆలోచన చేసి చెప్పండి. ఈ 10 మందిలో భక్తిపరులు ఎవరు? ఒక్కడేనా? ఎలా చెప్పగలవు?
ఈరోజు నిజముగా దేవుడు చాలా లాభాలు మనకి ఇస్తున్నాడు కదా, చాలా ఆరోగ్యం ఇస్తున్నాడు కదా, చాలా ఐశ్వర్యం ఇస్తున్నాడు కదా. మరి ఆ ఒక్కడిలో నువ్వు కనపడ్డావా? ఆ ఒక్కడే ఏం చేశాడంటే, నా కుటుంబం ముఖ్యం కాదు, నా స్వజనులు ముఖ్యం కాదు, ఊరు బయట ఎంతకాలమైందో తెలీదు, స్వస్థపడగానే ఊర్లో వెళ్ళి పెళ్ళాన్నో బిడ్డలనో బంధువులనో కలవాలి, అంటే భార్యనో బిడ్డలనో కలవాలా. కానీ ఈయన ఎవరిని కలిశాడంట? మేలు చేసిన యేసుక్రీస్తుని కలిశాడు. అలాగే ఆదివారం రాగానే ఇది హాలిడే, ఈ హాలిడేలో నీకు చాలా పనులు ఉంటాయి, చాలా బిజీగా ఉంటుంది. కానీ ఈ వారమంతా కాపాడిన క్రీస్తుని, ఈ వారమంతా కాపాడిన దేవునిని మహిమపరిచే గుణం నీలో ఉందా? సాకులు చెప్పే గుణం ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా ఏం కాలేడంట? భక్తిపరుడు కాలేడు. భక్తి అంటే ఏంటంటే వాళ్ళ హృదయాల్లో నుంచి బయటికి రావాలి. వాళ్ళ హృదయాలలో నుంచి ఎప్పుడు బయటకు వచ్చింది అంటే దేవుడు చేసిన మేలులను తలుచుకున్నప్పుడు అది వచ్చింది. నేను ఒక చిన్న సంఘటన చెప్తాను, చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. మనకు తెలిసిన వాళ్ళు ఐసీయూలో ఉన్నారు. ఐసీయూ అంటే ఏంటంటే ఫుల్ ఏసీ ఉంటుంది. అక్కడ బాగా టెన్షన్, హోరాహోరీగా ఉంది, చచ్చిపోతాడేమో అనే పరిస్థితి. ఇప్పుడు నీకు నిద్ర పట్టిద్దా? ఎవరితో అయినా సరదాగా మాట్లాడే స్వభావం వచ్చిద్దా? రాదా? మీకు ఎలా తెలుసు? ఎప్పుడైనా అటువంటి రుచి చేశారా? మనము చూడకపోయినా పరిస్థితులు బట్టి ఒక్కోసారి అనుభవాలు చెప్తూ ఉంటాయి. ఈరోజు ఎందుకంటే అక్కడ కండిషన్ ఎలా ఉంది? సీరియస్. ఏసీ ఉన్నా సంతోషంగా మాట్లాడే వాళ్ళు మనతో ఉన్నా మనం మాట్లాడలేము, నిద్ర కూడా మనకి రాదు. కానీ దేవుడి దగ్గరికి వస్తే మనకేమొచ్చిందంటే ఒక్కోసారి నిద్ర వచ్చింది. దేవుడి దగ్గరికి వస్తే ఒక్కోసారి ఏం చేయాలనిపించింది అంటే సరదాగా ఎవరితోనైనా మాట్లాడాలనిపి. ఎక్కడ లేని ఊసులు ఒక్కోసారి ఎక్కడ పెట్టుకుంటారంటే చర్చిలోనే పెట్టుకుంటారు. దేవుడికి కేటాయించేదే 2 గంటలు, ఆ 2 గంటల్లో ఈ ఊసులు కొంత. ఎప్పుడైనా కూడా వచ్చి ఈ వారం అంతా బైబిల్ చదివావా అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? రాగానే ఏం కూర, ఈ చీర బాగుంది, నాకేం దాలేదా, ఏంటి వాళ్ళు రావట్లే ఈ మధ్య, నీకు తెలుసా? ఈ ముచ్చట్లే. అంటే ఈ సంఘమే కాదు, ఏ సంఘమైనా అలాగే ఉంటుంది. అంటే జనాలు ఎలా ఉంటున్నారంటే పైకి మాత్రమే భక్తిగా కనబడుతున్నారు, కానీ వాళ్ళు దేవుని శక్తిని ఏం చేయట్లేదంట? ఆశ్రయించలేకపోతున్నారు. ఆశ్రయించకపోతే ఆ సీరియస్నెస్ అర్థం కాకపోతే, దేవుడు చేసే మేలు నీకు అర్థం కాకపోతే, నీ జీవితంలో దేవుడి యొద్ద ఎప్పుడు కూడా ఆయన కోరుకునే విధంగా మహిమపరచలేవు. నువ్వు ఆయన కోరుకునే విధంగా నువ్వు మహిమపరచాలి అంటే ఆయన చేసిన మేలులను నువ్వు తలుచుకోవాలి. దేవుడు చేసిన మేలులను తలుచుకునే ఒక వ్యక్తి ఎవరంటే భక్తుడు. అలాంటి భక్తుడుగా నువ్వు ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 29వ అధ్యాయం. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం. ప్రభు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుదురు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మనుషుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి. అంటే ఇక్కడ నీకు అర్థం కావాల్సింది ఏమిటంటే, జనాలందరూ కూడా దేవుని దేంతో మహిమపరుస్తున్నారంట? పెదాలతోనోడు. ఈ 10 మంది కూడా వచ్చి దేవుణ్ణి ఏమని అడిగారు? పెదాలతో యేసు ప్రభువా అని ఒప్పుకున్నారు, కానీ హృదయంతో ఒప్పుకున్న వ్యక్తి ఎవరు? ఒక్కడే. అయితే ఇక్కడ దేవుడు ముందుగానే చెప్పాడు, యెషయా కాలంలో అవసరానికి ప్రభువును వాడుకున్నారు, కానీ అవసరమయ్యాక ప్రభువుని ఏం చేశారంటే వీళ్ళు విడిచి వెళ్ళిపోయారు. ఈరోజు స్థానిక సంఘాల్లో కూడా జనాలు ఎలాగుంటున్నారంటే అవసరానికి ఒక నిధిగా సంఘాన్ని చూస్తున్నారు, కానీ దేవుణ్ణి మహిమపరచడానికి కేంద్రంగా చూడట్లా. ఈరోజు సంఘం అంటే ఏంటంటే నీ అవసరాలు తీర్చే ఒక సత్రం కాదు. సంఘము అంటే ఏమిటి అంటే దేవుడి యొక్క వాక్యమును నేర్పించే ఒక పరిస్థితి కలిగిన సంఘముగా మనం చూడాలి. కాబట్టి ప్రియులారా, ఈ 10 మంది కుష్ఠరోగులు యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకున్నారు, కానీ హృదయంతో ఒప్పుకున్నది మాత్రం ఎవరంట? ఒక్కడే. ఈరోజు బాప్తిసమైన కార్యక్రమంలో కూడా నోటితో ఒప్పుకుంటారు, కానీ ప్రవర్తనలో మార్పు రాదు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళు నోటితో ఒప్పుకున్నారు, కానీ హృదయంతో ఒప్పుకోలే. ఈరోజు అందుకే బాప్తిసం మాకు ఇవ్వండి అంటే అందరికీ ఇవ్వలేని పరిస్థితి.
ఎందుకంటే వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ జీవితాలను బట్టి మనం వాక్యం చెప్పి ఇవ్వాలి. కానీ ఇక్కడ ఈ 10 మందిని యేసుక్రీస్తు ప్రభువారు కరుణించు అనగానే ఈయన చాలా ఎమోషనల్ పర్సన్. ఎవరు? యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి నన్ను ఇతను స్వస్థపరచలేదు అని అన్నవాళ్ళు ఎవరైనా కనపడ్డారా మనకు బైబిల్లో? అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరిచాడు, కానీ దానిలో తిరిగి కృతజ్ఞతాభావం కలిగి ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా మంది. నేను మొన్నే కొంతమంది సేవకుల్ని అడిగా, యేసుక్రీస్తుని సిలువేశారు కదండి, యేసుక్రీస్తు పెట్టిన సొమ్ము 5,000 మంది తిన్నారు, ఒకసారి 4,000 మంది తిన్నారు, ఒకసారి గుడ్డి వాళ్ళని స్వస్థపరిచాడు, దెయ్యాలు పట్టిన వాళ్ళని స్వస్థపరిచాడు, ఊర్లూలు స్వస్థపరిచాడు కదయ్యా, గలలయ్య, సమరయ్య, యోదయ దేశాల్లో. మరి ఆయన సిలువ వేస్తున్నప్పుడు వీళ్ళందరూ ఎటుపోయారన్న నా మాట మీకు అర్థమైందా? ఇంత లాభం పొందారుగా, కృతజ్ఞతాభావం ఉంటే ఏం చేయాలి? అడ్డుపడాలిగా. పడ్డారా? ఎంతమంది పడ్డారు? ఎవరు పడలా. అంటే వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని అవసరానికి ఉపయోగించుకున్నారు, అంతేగాని వాళ్ళ హృదయాల్లో ఇది యేసుక్రీస్తు భావన అనేది చాలా తక్కువ శాతం ఉన్నది అని నేను చెప్పగలను. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో క్రీస్తు అనే భావన ఎక్కడి నుంచి రావాలంటే హృదయాల్లో నుంచి మనకి రావాల్సిన అవసరం ఉన్నది. అయితే చివరిగా చూడండి, యేస్కేలు గ్రంథము 33వ అధ్యాయం. యేస్కేలు గ్రంథము 33వ అధ్యాయము 30వ వచనాన్ని మనం చదువుకుందాం. యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 30వ వచనం. మరియు నరపుత్రుడా, నీ జనులు గోడ దగ్గర ఇంటి ద్వారములందును నిలబడి నిన్ను గూర్చి మాట్లాడుదురు, ఒకరిని ఒకరు చూచిపోదుము రండి, యెహోవా యొద్ద నుండి బయలుదేరు మాట ఎట్టిదో చూతుము రండి అని చెప్పుకుంటున్నారు. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ యొద్ద కూర్చుండి నీ మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు. వారి నోటితో ఎంత ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఈరోజు నిజముగా చాలామంది ఎలా ఉంటున్నారనేది ముందుగానే ప్రవక్తలు చెప్పేశారు. ప్రేమ నోటితో చూపిస్తారంట, కానీ హృదయంతో చూపించారంట. వినడానికి వాక్యం పుట్టలుగా వింటారంట, ప్రవర్తించడానికి మాత్రం ఏం చేయరంట. మరి ఇలాంటి వాళ్ళను కూడా భక్తులని మనం అనొచ్చా? భక్తులు అంటే ఏమిటంటే కృతజ్ఞతా భావం ఉండాలి. భక్తులు అంటే ఏమిటంటే ఆయనను వెంబడించాలి. భక్తులు అనేవాళ్ళు ప్రతి న్యాయ విధిని ఆయనలు అనుసరించేవారిగా ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం అనేది ఒకసారి పరిశీలన చేసుకోండి. 10 మంది కుష్ఠరోగుల్ని యేసుక్రీస్తు స్వస్థపరిచాడు, కానీ ఇలా ఒక్కడు మాత్రమే మరి ఆయనను మళ్ళా ఆరాధించాలన్న గుణం ఉంది. ఈరోజు దేవుడు మనకెంతో మేలు చేస్తూ ఉన్నాడు, కానీ మనము దేవుని నోటితో మహిమపరిచేవారిగాను, దొంగ ప్రేమలు చూపించేవారిగాను, పైకి భక్తి కలిగి వారిగా ఉంటున్నాం. కానీ దేవుని యొక్క వాక్యపు శక్తిని మనం ఏం చేయలేకపోతున్నామంటే ఆశ్రయించలేకపోతూ ఉన్నాం. ఇక్కడ అర్థం కాని విషయం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ 9 మంది గురించి ఆ ఒక్కడిని అడిగారు కదా. ఎందుకు అడిగారు? ఆ 9 మంది గురించి అతనికి ఎలా తెలుస్తుందని అడిగారు? 10 మందిని నేను స్వస్థపరిచా కదయ్యా, 10 మంది రావాలి కదా, నువ్వు ఒక్కడివే వచ్చావేంటయ్యా అని ఆయన్ని ఎందుకు అడిగారు? వాస్తవానికి వీళ్ళందరూ కూడా ఊరి బయటికి ఒక గుంపుగా ఉంటారు. ఒక్కొక్కల గుణాలు ఒక్కొక్కరికి ఖచ్చితంగా తెలుసు. అందరూ కూడా యేసుని ఉపయోగించుకుని బాగుపడాలనుకున్నారు, కానీ యేసులో ఉండి వాళ్ళు బాగుపడాలని అనుకోలేదు. ఈరోజు మనము కూడా ఈరోజు స్థానిక సంఘంలోకి వచ్చింది ఎందుకంటే క్రీస్తులో ఉండి బాగుపడడానికి, కానీ సంఘంలో ఉండి బాగుపడడానికి. క్రీస్తులో ఉండి బాగుపడాలి మనం. అంటే మనకి ఏదైనా అవస్థలను ఎవరి దగ్గర కరుణించమని అడగాలి? మనం యేసుక్రీస్తుని అడగాలి, దేవుణ్ణి అడగాలి. అయితే ప్రియులారా, ఆ 9 మంది రాకపోవడానికి గల కారణాలు కొంతమంది చెప్తూ ఉంటారు, రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు. ఏ కారణమైనా అవ్వచ్చు, కానీ దేవుని దగ్గరికి రానివాడు, భక్తిహీనుడు దేవుణ్ణి ఏం చేస్తాడంట? ఇందాకే మనం చదివాం కదా, భక్తిపరుడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క మాటల ప్రకారం అనుసరిస్తాడు. భక్తిహీనుడు దాన్ని ఏం చేస్తాడంటే విడిచిపెట్టేవాడిగా ఉంటాడని మనము ఇంతకే చదివి ఉన్నాం.
కాబట్టి 2 సమూయేలు గ్రంథం 22:22లో భక్తిహీనుడైన నా దేవుని విడిచిన వాడను కాను. అంటే 9 మంది యేసుక్రీస్తుని విడిచిపెట్టడం వల్ల వాళ్ళు ఏమైపోయారు? యేసు ప్రభువా అనడం వల్ల భక్తులయ్యారు. కానీ యేసు ప్రభుని వెంబడించకపోవడం వల్ల ఏమైపోయారంట? భక్తిహీనులై. అలాగే మనం పాటలు పాడడం ద్వారా, బైబిల్ చదవడం వల్ల భక్తిపరులమే. కానీ సంపూర్ణమైన భక్తి ఏమిటి అంటే ఆయన మాటల ప్రకారంగా జీవించడం. అలా జీవించే క్రైస్తవులు కావాలని ఆయనైతే కోరుకుంటూ ఉన్నాడు. అట్టి విధమైన క్రైస్తవ జీవితాలు మనం జీవించాలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరి ప్రభు నామమున వందనాలు.